వరుస సెలవులు రావడంతో శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు భారీగా వాహనాలు క్యూ కట్టాయి. రంగంలోకి దిగిన పోలీసులు రోడ్డుపై నిలిచిన వాహనాలను క్లియర్ చేశారు. వరుస సెలవులతో ఇవాళ కూడా శ్రీశైలానికి భక్తులు పోటెత్తే అవకాశం కనిపిస్తోంది. స్వామివారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. వరుస సెలవులతో శ్రీశైలానికి భక్తులు పోటెత్తారు. దీంతో శ్రీశైలం ఘాట్ రోడ్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ముఖద్వారం నుంచి శ్రీశైలం వరకు భారీగా వాహనాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం మనం విజువల్స్ చూడొచ్చు. రంగంలోకి దిగినటువంటి పోలీసులు రోడ్డుపై నిలిచిపోయిన వాహనాలను ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వరుస సెలవుల నేపథ్యంలో ఇవాళ కూడా శ్రీశైలానికి భక్తులు భారీగా వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. అలాగే స్వామివారిని దర్శించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఝాన్సీ ఉమ్మడి కర్నూలు జిల్లాలో శ్రీశైలంకి భక్తులు పోటెత్తడం జరిగింది. మల్లికార్జునని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకకు సంబంధించిన భక్తులు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. ఏదైతే ఈ భ్రమరామను మల్లికార్జున దర్శించుకునేందుకు 3 రోజులు సెలవు ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు హాజరవుతున్నారు. 5 రాష్ట్రాల నుండి భక్తులు అక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు 5 గంటల సమయము అక్కడ పడుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. తెల్లవారుజామున 4 గంటల నుండి స్వామి అమ్మవార్ల దర్శనానికి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ధర్మాదాయ దేవాదాయ శాఖ ఆ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టడం జరిగింది. ఏదైతే ఈ 3 రోజులు సెలవు ఉండడంతో భక్తులు గానీ పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. వాహనాల్లో భక్తులు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ ట్రాఫిక్ గాని తీవ్ర ఇబ్బందులకు గురైన సందర్భంలో మాత్రం భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ పోలీసులు, అదే విధంగా రెవెన్యూ, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. భక్తులతో మల్లికార్జున్ని దర్శించుకునేందుకు తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, అదే విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి పెద్ద ఎత్తున అక్కడికి హాజరు కావడం జరిగింది. సోమవారం కావడంతో మల్లన్నను దర్శించుకుంటే మంచి జరుగుతుంది అనేది హాజరవుతున్న సందర్భం కనిపిస్తుంది. అదే విధంగా భక్తులు 4 రాష్ట్రాల నుండి భక్తులు వేల సంఖ్యలో రావడం జరిగింది. మొత్తం క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి. దాదాపు 5-6 గంటల సమయం పడుతూ ఉంది. దీనికి సంబంధించి భక్తులకి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు అధికార యంత్రాంగం. భక్తులు మాత్రం మల్లన్నని, అదేవిధంగా బ్రహ్మరాముని దర్శించుకుంటే తమకు సోమవారం కలిసి రావడం, అదేవిధంగా సెలవులు ఉన్న నేపథ్యంలో ఈరోజు మొత్తం శ్రీశైలం పురవీధులన్నీ కిక్కిర్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. 4-5 గంటలు అయినప్పటికీ దర్శనాని కోసం వేచి చూస్తున్నారు. అష్టపీఠాల్లో ఉన్నటువంటి శక్తిపీఠము ఒకటి ఉండడం, అదేవిధంగా ద్వాదశి జ్యోతిర్లింగం కావడంతో మల్లికార్జున బ్రహ్మరాముని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో శ్రీశైలంతో పాటు మహానంది, యాగంటి కూడా ఏదైతే శైవ క్షేత్రాలు ఉన్నాయో సోమవారం కావడంతో శైవ క్షేత్రాలన్నీ పోటెత్తిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. యాగంటి, మహానంది, శ్రీశైలం పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడం జరిగింది. భక్తులు వచ్చినటువంటి వాహనాలు నిన్నటి నుండి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ మల్లన్నని దర్శించుకుంటే ఈ ఇబ్బందులు పూర్తిగా పోతాయి అనేది వాళ్ళ ఒక నమ్మకంతో భక్తులు అక్కడికి విచ్చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావడం జరిగింది. భక్తులు మాత్రం మల్లన్నను దర్శించుకోవడానికి వేచి చూస్తున్న సందర్భం కనిపిస్తోంది. దాదాపు 5 గంటల సమయం పడుతూ ఉన్నప్పటికీ క్యూ లైన్లో ఉంటూ బ్రహ్మరాముని మల్లికార్జున్ని దర్శించుకునేందుకు వేచి చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకోవడం జరిగింది. వేల సంఖ్యలో వాహనాలు వచ్చినాయి. వాహనాలకు కూడా
అక్కడ పార్కింగ్ లేని పరిస్థితి ఉన్నప్పటికీ ఎక్కడో ఒకటి పెట్టి దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు భక్తులు నడిచి వచ్చి పిల్లలతోన అదేవిధంగా వృద్ధులతోన ఆయన మల్లన్నని దర్శించుకుంటే తమకు ఇబ్బందులు తొలగిపోతాయని అలాగే తమకు ప్రశాంతత కలుగుతుందనేది ఒక నమ్మకంతో మల్లికార్జున్ని అదేవిధంగా బ్రహ్మరాముని దర్శించుకుంటే అష్ట ఐశ్వర్యాలు వస్తాయనేది భక్తులు క్యూ లైన్లో ఉంటూ వేచి చూస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. మొత్తం భక్తులు 5 రాష్ట్రాల నుండి రావడంతో అధికార యంత్రాంగం కూడా ఎప్పుడూ లేని విధంగా 3 రోజుల పాటు ఒకేసారి సెలవు ఉండడము, మొన్న వైకుంఠ ఏకాదశి అదేవిధంగా ఆదివారము సోమవారం కావడంతో అక్కడే భక్తులు 2-3 రోజుల పాటు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం భక్తులు మాత్రం పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. మల్లికార్జున్ని బ్రహ్మరాముని దర్శించుకునేందుకు వేచి చూస్తున్న సందర్భము క్యూ లైన్లోన ఉదయం 4 గంటల నుండి ఇప్పటి వరకు గంటల తరబడి వేచి చూస్తున్న పరిస్థితి శ్రీశైలం మల్లికార్జున బ్రహ్మరామ ఆలయాల్లో కనిపిస్తూ ఉంది. ఉదయం నుండి ప్రత్యేకంగా స్నానాలు ఆచరించి గంగలో పుణ్య స్నానాలు ఆచరించి సోమవారం కావడము అత్యంత మల్లికార్జునికి ఇష్టమైనటువంటి వారం కావడము అదేవిధంగా సోమవారం రావడము హాలిడే ఉండడంతో భక్తులు పోటెత్తారనేది స్పష్టంగా అర్థమవుతుంది. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కడగకుండా అధికారులు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఝాన్సీ, అలాగే ప్రసాద్, భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అధికార యంత్రాంగం మొత్తం విఫలమైందంటూ వచ్చిన భక్తులంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు ఏం చెప్తున్నారు, ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అయితే 3 రోజుల పాటు హాలిడే ఉండడము, భక్తులు పెద్ద ఎత్తున తమ వాహనాల్లో ప్రత్యేకంగా మల్లికార్జున్ని బ్రహ్మనామను దర్శించుకునేందుకు నిన్న సాయంత్రం బయలుదేరినప్పటికీ దాదాపు 6-7 గంటల పాటు వేచి ఉన్న వాహనాల్లోనే వేచి చూడడం జరిగింది. రాత్రి వరకు దాదాపు 10 గంటల సమయం వరకు వాహనాల్లో తీవ్ర ఇబ్బందులకు గురైనప్పటికీ మల్లికార్జున్ని దర్శించుకునేందుకు వేచి చూసిన పరిస్థితి. అలాగే టోల్ గేట్ నుండి దాదాపు సాక్షి గణపతి అదేవిధంగా మా ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు వరకు దాదాపు 3-4 కిలోమీటర్లు వాహనాలు నిలిచిపోవడం జరిగింది. మొత్తం ఘాట్ రోడ్లో మొత్తం వాహనాలు నిలిచిపోవడం జరిగింది. అయినప్పటికీ కారులోనే ఉంటూ తాగడానికి నీరు లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా మల్లికార్జున్ని దర్శించుకోవాలనే ఒక లక్ష్యం కోసమే తాము వచ్చాము. అయినప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని భవిష్యత్తులోనైనా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలా. ప్రతిసారి కూడా ఎంత ఇబ్బందులు గురవుతున్నప్పటికీ వాటిని నివారించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది. ఏదైతే హాలిడేస్ వస్తాయి, హాలిడేస్ సందర్భంలో చిన్నారులు అదేవిధంగా వృద్ధులు పెద్ద ఎత్తున హాజరవుతారో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించాలా, అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని చెబుతున్నప్పటికీ ట్రాఫిక్ మాత్రం పెద్ద ఎత్తున నిలిచిపోవడం జరిగింది. 4-5 గంటల పాటు కారులోనే వాహనాల్లో ఉండడము అదేవిధంగా ట్రాఫిక్ తగ్గినప్పటికీ శ్రీశైలం దేవాలయంలోకి వెళ్ళడానికి ఏదైతే రూములు కేటాయించారో ఆ రూముల దగ్గర వెళ్ళడానికి కానీ తీవ్ర ఇబ్బందులకు గురైన పరిస్థితి. దాదాపు 2 కిలోమీటర్ల పైన నడిచి వెళ్ళిన సందర్భం కనిపించింది. భవిష్యత్తులో మాత్రం ఈ ట్రాఫిక్ నియంత్రించి భక్తులకి అసౌకర్యం లేకుండా సౌకర్యాలు కలిగించే విధంగా ట్రాఫిక్ ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.